బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30తో ముగియనుంది నామినేషన్ల స్వీకరణ గడువు. మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. Elections will be held in one phase only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనిపై పూర్తి సమాచారాన్ని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. అన్న, మొత్తానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. 106 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లకు షెడ్యూల్ను ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు నామినేషన్లకు సంబంధించినటువంటి స్వీకరణ ఉంటుంది. 30వ తేదీ వరకు ఈ నామినేషన్లు వేసుకోవచ్చు. ఇక 1వ తేదీ నాడు నామినేషన్లకు సంబంధించినటువంటి రిజెక్షన్స్ ఏదైనా అప్పీల్స్ ఉంటే కనుక దాని మీద మరొకసారి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కల్పించింది. 3వ తేదీన ఫైనల్ లిస్ట్ అంతా కూడా ప్రకటించనుంది. ఇక 11వ తేదీన పోలింగ్ ఉండనుంది. అట్లాగే 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. 14వ తేదీకి సంబంధించి గెజిట్ విడుదల చేస్తారు. ఇక 16వ తేదీనే ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా వార్డుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు చైర్మన్లు అట్లాగే వైస్ చైర్మన్లకు సంబంధించి మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక కొనసాగుతుందంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసింది. కొంత గ్యాప్ లేకుండానే ప్రక్రియ అంతా కూడా ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా అవకాశం లేకుండానే, సమయం లేకుండానే త్వరగానే ప్రక్రియ అంతా కంప్లీట్ చేస్తున్నట్టుగా ఈ ఎలక్షన్ షెడ్యూల్ కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఫిబ్రవరి 15వ తేదీ లోపు ప్రక్రియను కంప్లీట్ చేయాలని ముందస్తుగా అనుకున్నప్పటికీ 16వ తేదీన దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ క్షణం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ వస్తుంది. 50,000కు పైచిలకు
ఎవరైనా నగదును క్యారీ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి రసీదులను చూపించాల్సి ఉంటుందంటూ లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఓటర్లకు సంబంధించి కావచ్చు, అట్లాగే మిగతా ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే పూర్తి చేశామని స్టేట్ ఎలక్షన్ చీఫ్ రాణి కుముదిని ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి ప్రచారానికి 10 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధికారిక సమాచారం అంతా కూడా అందించామంటూ రాణి కుముదిని చెప్పినటువంటి పరిస్థితుల్లో రేపటి నుంచి ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. 16వ తేదీన ముగియనుంది. అరుణ. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30తో ముగియనుంది నామినేషన్ల స్వీకరణ గడువు. మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు.